వేదిక మీద ఆలోచించాలని కోరుకుంటున్నాం. జేఏసీ కోశాధికారి కొమ్ము రాజు గారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. జేఏసీ కన్వీనర్ చింతపల్లి రాజ్ కుమార్ గారు, మరియు దశయ్య గారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జర్నలిస్టు సభ్యులచే జ్యోతి ప్రచురణ జరుగుతోంది. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తం చేసుకుందాం. వైఎస్ న్యూస్ ఛానల్ వైస్ చైర్మన్ శ్రీ భాష్యం యనుమోహన్ గారిని జ్యోతి ప్రచురణ చేస్తున్నారు. ఎందుకంటే మన వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీకి ఒక గౌరవప్రదమైన అడ్వైజర్ గా ఉంటూ మనకు మంచి సలహాలు ఇస్తున్న శ్రీ భాష్యం యనుమోహన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ. థ్యాంక్ యూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఆయనకి పూలమాలను సంచరిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే మనం ఈ రోజున ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయం. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే మనం చేసుకున్నాం. సాధన కోసం ఎల్బీ నగర్ వర్కింగ్ జేఏసీ కూడా పనిచేస్తుంది. సీను వెనకకుండు, కడాలి సీను వెనకకుండు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా జర్నలిస్ట్ జేఏసీ తరఫున మీకు ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే చైర్మన్ గారు శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే గారిని. అందరూ ఒకసారి చెప్పగలరు. ఎందుకంటే తన సమయాన్ని చేసి వేదికను కూడా మనకు అనుకరించి ఈ ఫంక్షనాలు కూడా ఎమ్మెల్యే గారు మనకు అందించారు. అండ్ అలాగే మన జర్నలిస్టు కుటుంబాలతో వచ్చినాం కాబట్టి వాళ్ళందరికీ ఒక రుచికరమైన భోజనాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. సంతోషంతో మనం అందరం ఒకసారి చప్పట్లు కొడదాం దయచేసి ప్లీజ్. అండ్ అలాగే వైఎస్ న్యూస్ ఛానల్ చైర్మన్ గౌరవనీయులు యనుమోహన్ గారిని కూడా సత్కరించాల్సిందిగా జేఏసీ సభ్యులు కోరుతున్నారు. జర్నలిస్ట్ జేఏసీ సభ్యులందరూ కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ యనుమోహన్ సార్. నిజంగా మా జర్నలిస్టు జేఏసీకి మీరు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. ఎందుకంటే మాకు ఉన్నతమైన ఆలోచనలు కల్పిస్తూ మా జేఏసీ సలహాదారులతో కూడా మీరు కలిసిపోయే విధానం అన్నగారి దగ్గర కూడా వినిపించాం. మరొకసారి ఇది వినిపిస్తున్నాను. నిశాచరాల మసలుతున్న తెలంగాణ ఉద్యమాన జయ జనని కల్పద్రువ జాగృతమైందిరా. జయ నినాదం అందిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ రంగాన ప్రథమంగా నిలిచరా. ఎల్బీ నగరు అభివృద్ధి సూర్యుడు ప్రజాక్షేమమే రక్షణ కవచం. నిశాచరాల మసలుతున్న తెలంగాణ ఉద్యమాన జయ జనని కల్పద్రువ జాగృతమైందిరా. జయ నినాదం అందిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ రంగాన ప్రథమంగా నిలిచరా. త్యాగయాగాలే చేసిన వెద మిగిలిన జీవితాల్లో వెలుగులెన్నో నింపిన రహదారుల విస్తరణల రాజీయే పడరురా. రహదారుల విస్తరణల రాజీయే పడరురా. సంక్షేమ బాటలేన వెనుకడుగే వేయడురా. సంక్షేమ బాటలేన వెనుకడుగే వేయడురా. ఎందుకంటే వెనుదిరుగని సాహసం తల
మాటస్థిర కార్యక్రమానికి సకుటుంబ సమేతంగా చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సమస్యలు వినడానికి, మన బాధలు, మన కష్టాలు తెలుసుకోవడానికి మనల్ని ఇక్కడికి ఆహ్వానించి సగౌరవంగా ఆహ్వానించిన మన ప్రియతమ ఎమ్మెల్యే, మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఐటీవీ చైర్మన్ జగన్మోహన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తోటి జేఏసీ చీఫ్ అడ్వైజర్ చామకూర రాజు గారికి, వైస్ చైర్మన్ పగడాల దేవన్నకు, ప్రధాన కార్యదర్శి బాలు గారికి, మన అడ్వైజరు అంజరెడ్డన్నకి, సాంస్కృతిక రథసారథి కడారి శ్రీనివాస్కి, చింతపల్లి రాజు గారికి, మా కోశాధికారి ఈ కార్యక్రమాన్ని అంతా ముందుండి నడుపుతున్నటువంటి మా కోశాధికారి కొమ్ము రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటా ముచ్చట కార్యక్రమంలో మన బాధలు, మన కష్టాలు, మన ఎటువంటి కష్టాలు పడుతున్నామో ఎమ్మెల్యే గారికి తెలియదు కాదు. మరోసారి మనం కుటుంబాలతో సహా వచ్చి మన బాధలు చెప్పుకుందామని చెప్పి ఇక్కడ సమావేశమైనాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయాల్సిందిగా మన చీఫ్ అడ్వైజర్ రాజు గారిని కోరుకుంటున్నాం. జగన్స్వ కుటుంబాలతో మాటా ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, వైఐ చైర్మన్ జగన్మోహన్ గారికి, ఈ కార్యక్రమాన్ని సమాధ్యక్షత వహిస్తున్న దిశ రాజు గారికి, జేఏసీ కో చైర్మన్ దేవయ్య గారికి, పగడాల దేవయ్య గారికి, మన రాజ్ కుమార్ గారికి, కడారి శ్రీనివాస్ గారికి, బాలాచారి గారికి, మన కడారి అంజరెడ్డి గారికి, మిగతా జేఏసీ కార్యవర్గానికి, ఇక్కడికి కుటుంబాలతో వచ్చిన జర్నలిస్టు మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది మీ అందరికీ తెలుసు, ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గము. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని జిల్లాలు నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు వచ్చి ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది ఒక మినీ ఇండియాగా ఉన్నది. విభిన్న సంస్కృతుల మధ్య మనం ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నివసిస్తున్నాము. అట్లే హైదరాబాద్ కూడా ఈస్ట్ గేట్వేగా మన ఎల్బీ నగర్ని పిలుస్తున్నారు. ఈ ఎల్బీ నగర్లో చాలామంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ ఎల్బీ నగర్ అనగానే జర్నలిస్టులు ఎక్కువ ఉంటారు, ఎల్బీ నగర్ అనగానే యాక్టివిస్టులు ఎక్కువ ఉంటారు అన్నది ఒక ముద్ర ఉంది. వాస్తవమే. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రంగాల్లో స్థిరపడి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఆ పేరు ఉన్నది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది అత్యంత కీలకమైన గడ్డ, అత్యంత కీలకమైన పాత్ర పోషించిన గడ్డ ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంకి ఒక ప్రత్యేక ముద్ర, ఒక ప్రత్యేక విశిష్టత, ఒక ప్రత్యేక శైలి. ఈ ప్రత్యేకత ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గానికి జర్నలిస్టులు కూడా ఎక్కువనే ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఒక జేఏసీ కన్వీనర్గా ఉన్నాను. తెలంగాణ పొలిటికల్ జేఏసీకి మన తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్టు కుటుంబంగా ఒకరోజు తెలంగాణ కోసం నిరాదీక్ష కూడా మన దిశ రాజు ఫ్యామిలీతో కూడా తెలంగాణ కోసం నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ప్రముఖం, అందులో ఎక్కడ జర్నలిస్టులు అత్యంత ప్రముఖంగా వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరం కలలుగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. ఈరోజు మనము ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో గౌరవనీయ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో మాట్లాడుతున్న కార్యక్రమాన్ని కుటుంబాలతో నిర్వహిస్తున్నాం కాబట్టి
ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తూ జేఏసీ ఏర్పాటు నేపథ్యం కూడా ఒక 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నాము. ఎల్బీనగర్ జర్నలిస్టులకు స్పెసిఫిక్గా ఒక వేదిక అనేది లేదు కాబట్టి జర్నలిస్టులు అందరం ఒక వేదిక మీదకి వచ్చి ఆ వేదిక ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో పుట్టిందే ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ. ఈ ఆలోచనతో చాలామంది జర్నలిస్టులు 80% దాదాపు 70 మంది జర్నలిస్టులు ఈ జర్నలిస్ట్ జేఏసీలో చేరారు. జర్నలిస్ట్ జేఏసీ చేరిన తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎల్బీనగర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలని ఒక అంశంపై గౌరవనీయ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, గౌరవనీయ మంత్రివర్యులు సత్యేంద్ర రెడ్డి గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఒక మాట ముచ్చట కార్యక్రమం జర్నలిస్ట్ కుటుంబాలతో ఇంటరాక్షన్ పెట్టాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎవరైనా జర్నలిస్ట్ కుటుంబాల వారు ఎవరైనా మన గౌరవనీయ శాసనసభ్యులు గారిని ఏమైనా జర్నలిస్టిక్గా తరపున ఏమైనా క్వశ్చన్స్ కార్యక్రమాలు అడిగేది ఉంటే మన స్పీకర్స్ అయ్యే టైంలో లాస్ట్ మన అతిగా పట్ల మాట్లాడే ముందు మీరు అడగడానికి కూడా ప్రిపేర్ కండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకనే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో సామాజిక మార్పు కోసం ఒక 4 పత్రికలు అర్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి బహిష్కృత భారత్, ఒకటి మూర్ఖాయి, 2 పత్రికలు అర్పించడం జరిగింది. సమాజంలో మార్పు అనేది, సామాజిక మార్పు అనేది పత్రికల ద్వారా, మీడియా ద్వారా సాధ్యమైంది. సమాజంలో ఉద్యమం అనేది, ప్రజా ఉద్యమాలు అనేది మీడియా ద్వారా, పత్రికల ద్వారా సాధ్యమైంది అనేది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర కానీ, భారతదేశ సాంస్కృతిక చరిత్ర కానీ, మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ మనకు చాలా క్లియర్గా చెప్తుంది. సామాజిక మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం, సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి కోసం జర్నలిస్టులు తమ పాత్ర విధిగా నిర్వహిస్తూ వారు కూడా వారి కుటుంబాలను భారంగా మోస్తున్న నేపథ్యం. ఈ కారణంగా మేము జర్నలిస్టు కుటుంబాల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధిరెడ్డి గారిని చేస్తున్న అప్పీల్, మీరు కొద్దిగా చొరవ చూసి ఇనిషియేటివ్ తీసుకొని మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిందిగా జర్నలిస్టు కుటుంబాల తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మన జర్నలిస్ట్ చైర్మన్ దిశరాజు గారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతటి చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎల్బీనగర్ శాసనసభ్యులు, యువ నాయకులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి మరియు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా 2 కత్తులు ఒక వరలో ఉండవంటారు. అలాంటిది ఇంతమంది కత్తులు ఒక దగ్గరికి చేరారు. అయితే ఆ కత్తులు ఒక దగ్గర ఇమిడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా సాధించుకోవాలి అనుకుంటే మనం ఒక్కొక్కరిగా విడివిడిగా వెళ్తే ఏది సాధ్యం కాదు. అందరూ కలిసి యునైట్గా ఉండి ఏదైనా సాధించుకోవడానికి వీలవుతుంది. దానికి మీరు చక్కగా ఇంత మంచి కార్యక్రమాన్ని, మీ లైఫ్ స్టైల్ అయితేనేమి, మీకున్న కష్ట నష్టాలేమి అవన్నీ వారితో పంచుకోవడానికి, వారి ద్వారా ఏదైనా మీకు లాభం పొందడానికి ఈ కార్యక్రమం బాగా ఉపకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే ప్రధాన పత్రికలు, ప్రధాన మాధ్యమాలు, వారికి సంబంధించిన వారికి కూడా కష్ట నష్టాలు ఉండొచ్చు. కానీ వారి మేనేజ్మెంట్ కొంత వారికి సంబంధించి వాళ్ళ కష్టాలను నష్టాలను తీర్చే పరిస్థితి ఉంటుంది. దానికి ఆర్థికంగా వారు పరిపుష్టంగా ఉండగలుగుతారు. అలాగే రాజకీయ పార్టీలతో కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కానీ వారికి సత్సంబంధాలు ఉంటాయి కనుక వారు వారి కష్టాలను నెరవేర్చడానికి, వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి వీలవుతుంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ పత్రిక మీడియా రంగంలో ఉండి
అక్కడ వారి ఆర్థిక పరిస్థితుల వల్లనో వీరి ఇబ్బందుల వల్లనో అక్కడి నుంచి బయటికి రావడము, కానీ వేరే ఇది తప్ప ఇంకొక పని చేసుకోలేని ఈ విలేకరులు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కొత్తగా మనకి ఒక రెవల్యూషన్ యూట్యూబ్ ఛానల్స్ గా చిన్న ఛానల్స్ పెట్టుకొని వారు అదే మాధ్యమాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఏదో గడుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మిగతా జర్నలిస్టులు పెద్ద పత్రికల్లో పెద్ద మీడియాలో కాకపోయినా చిన్న మీడియా వాటిలో కూడా పనిచేస్తూ వారి జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వారి కష్టాలు ఇంత అంతా కాదు. ఎందుకంటే ఈరోజు పెద్ద పత్రికలు, ప్రధాన పత్రికలు కూడా పెద్దగా సాలరీస్ అయితే లేవు. అలాంటిది ఈ చిన్న పత్రికలు అనుకున్నా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అనుకున్నా కూడా వాటిల్లో ఇచ్చే సాలరీ మహా అంటే ఒక 20,000, 25,000, మ్యాక్సిమం అంటే 30,000. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో కుటుంబం గడవడానికి అవి ఏమాత్రం సరిపడే పరిస్థితి. అలాంటిది ఇంకొక ఛానల్ నుంచి ఇంకో దగ్గరికి మారినప్పుడు మేనేజ్మెంట్ ప్రాబ్లమా వీళ్ళ ప్రాబ్లమా అయినప్పుడు 1 మంత్ 2 నెలలు జాబ్ లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి, అప్పుడు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ మేనేజ్మెంట్ లోనే జీవితం గడిచిపోతుంది. కనుక వీరు సేవ్ చేసుకొని లేదా ఏదో చిట్టో గిట్టో వేసుకొని ఏదైనా స్థలం కొందామనుకునే పరిస్థితుల్లో ఈ రోజున్న స్థల ధరలు ఏవైతున్నాయో మనకు కనీసం కళలో కూడా ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. సొంత ఇల్లు అనేటువంటిది వీళ్ళు మన జర్నలిస్టులకి ఊహల్లో కూడా అందని పరిస్థితుల్లో ఉంది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం, మన శాసనసభ్యులు, మన సుధీర్ రెడ్డి గారు ఇదంతా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా కూడా హర్షణీయం. ఈరోజు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఎంతో అభివృద్ధికి నేర్చుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రము బయట ఎంతో గౌరవప్రదంగా ఉంది. పక్క వాళ్ళు ఈర్షపడేలాగా, పక్క రాష్ట్రాల వాళ్ళు ఈర్షపడేలాగా మనం ఉన్నాం ఈరోజు. దానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారి నాయకత్వం అనుకున్నాం. అలాగే మామూలుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు శాసనసభ్యులుగానే కాకుండా మంచి మనిషి, మంచి థాట్స్ ఉన్న యువ నాయకులు. నేను వారిని దాదాపు 87, 88 నుంచి వారు కార్పొరేట్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అయితే వారు కూడా మంచి మనసు ఉన్నవారు, చాలా అర్థం చేసుకుంటారు. అయితే ఎక్కడెక్కడో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నా లేకపోతే పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న మన ప్రభుత్వం నిజంగా ఒక బాధ్యత కలిగిన మీడియాలో వర్క్ చేస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చుకుంటూ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ సంసారాన్ని గడపడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ టైంలో వీరికి ఖచ్చితంగా ఏదైనా ఒక సహకారం చేసి వారికి ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేసినట్టయితే ఏదైనా వాళ్ళు కష్టం చేసుకుని ఎటువంటి లోన్ తీసుకోవడం, వాళ్ళ చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు గడుపుకునే పరిస్థితి ఉంటుందని వారికి నేను ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ప్రధాన పత్రికలు లేదా మనకు సాటిలైట్ ఛానల్స్ వీళ్ళంతా కూడా వారికి ఒక సిస్టమ్ ఉంది. మనకి ఇక్కడ అక్రెడిటేషన్ అనే ఒక సిస్టమ్ ఎట్లా అయిందంటే ఏదైనా ఎంఎస్ఓ నుంచి ఏదైనా టీవీలో వచ్చినట్టయితే ఆ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మాత్రమే మనకు అక్రెడిటేషన్ పొందే పరిస్థితి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు ఫామ్ చేసిన రూల్స్. ఇప్పుడున్న పరిస్థితి యూట్యూబ్ అనేది ఒక పెద్ద సంచలనం. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియాలో చేయలేని పని ఎంతో యూట్యూబ్ ద్వారా పెద్ద ఛానల్స్ కూడా డామినేట్ చేస్తూ ఈరోజు టీవీ ఛానల్స్ ఇంటికి వస్తే తప్ప చూసే పరిస్థితులు లేవు. ఇంట్లో కూడా బాగా తగ్గిపోయినాయి. మొబైల్లోనే మనకి మొత్తం ప్రపంచ మీడియా అంత మొబైల్లోనే చూసుకునే పరిస్థితి. దాంట్లో యూట్యూబ్ది ప్రముఖ పాత్ర. సో అక్కడి నుంచి వేరే పెద్ద పత్రికలు వర్క్ చేసి వచ్చి సొంతంగా యూట్యూబ్ చిన్న ఛానల్ పెట్టుకున్న వారైతేనేమి, వేరే చిన్న మీడియాలో వర్క్ చేస్తున్న వారైతేనేమి, వారందరికీ కూడా ఈ అక్రెడిటేషన్ కార్డ్స్ పొందడం అనేటువంటిది చాలా కష్టమైన పని ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. అలానే మీరు మీడియాలో జర్నలిస్ట్గా తప్పకుండా జర్నలిస్టులే కదా, వారిని కూడా దయచేసి ఆ అక్రెడిటేషన్ అనే దాన్ని తీసుకోకుండా దయచేసి అందరినీ అర్థం చేసుకుని వారు ఒక నిర్ణయం తీసుకుని ఒక పద్ధతిలో వారు ఆలోచించి వారికి ఏ రకంగానైనా వాళ్ళు ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా
కలిసి కట్టుగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. డెఫినెట్గా ఎవరు ఒకరిద్దరు ఏదో స్వార్థానికి పక్కకి వెళ్ళి ఇంకో రకంగా చేసినా కూడా అందరూ మిస్ అవుతారు. దయచేసి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీరందరూ లాభపడాలి, మీరందరూ సకుటుంబంగా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా మీరందరూ కలిసికట్టుగా ఉండి వారు తప్ప ఈరోజు వారే మనకు శాసనసభ్యులు అధికార పక్షంలో ఉన్నారు కనుక వారు తప్ప ఇంకొకరు మనకు ఆప్తులు కాదు, వారు మాత్రమే ఎవరికి సహాయం చేయగలరు. కనుక మనం అనవసరమైన ధోరణులకు వెళ్లకుండా వారిని మనం రిక్వెస్ట్ చేసుకుందాం. వారు సహృదయంతో మన కష్టాన్ని మీ కష్టాన్ని అర్థం చేసుకొని వాటికి ఆడుకోగలని కోరుకుంటూ మనసారి కోరుకుంటూ మీ అందరూ మరొకసారి కలిసికట్టుగా ఉండాలని మరీ చెప్తూ నిర్వహించుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా జర్నలిస్టు మిత్రుల ఆశయాల కోసం వచ్చిన మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన వైఎస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జర్నలిస్టు కుటుంబాలతో మాట్లాముచ్చట కార్యక్రమానికి అనుకున్నాం కాబట్టి అందరం ఈరోజు ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. అలాగే ముఖ్యంగా మనం ఒకటే మన జర్నలిస్టులంతా ఐక్యత ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి అని చెప్పేసి మనం ఒక నిర్ణయానికి వచ్చాం. అలాగే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒక సమస్యనే కూర్చున్నాం. గత 3 నెలల నుంచి మనం ఒక సమస్య మీద పోరాడుతున్నాం కాబట్టి ఆ సమస్యను పరిష్కారం కోసం మన ఎమ్మెల్యే గారిని కృషి చేయాలని చెప్పేసి మన అందరి ఆశయాలను పరిష్కారం చేయాలని చెప్పేసి అందరి తరఫున మనసారా కోరుతూ ప్రధాన కార్యదర్శి బాబు గారిని మాట్లాడాల్సింది. జర్నలిస్ట్ కుటుంబ ఆత్మీయుల సోదరీమణులకు అలాగే నాతోటి రోజు పనిచేస్తున్నటువంటి నా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మాట ముచ్చట అనే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన విద్యాశాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్న, వారు నిన్న ఒక 2 రోజుల క్రితం మనమందరినీ పిలిపించడం జరిగింది. ఈ మాట ముచ్చట కార్యక్రమం కేవలం జర్నలిస్టులతోటే మొన్న కలిసి సవివరంగా ఆయన మాట్లాడడం జరిగింది. దాదాపుగా అన్ని విషయాలు మొన్న తెలిసినవే. అయితే ఈరోజు మన ఫ్యామిలీస్ వచ్చినారు. వారి సమక్షంలో కూడా మా బాధలు, మా కష్టాలు, నష్టాలు, ఎలా శ్రమిస్తున్నాం, ఎలా ముందుకు పోతున్నాం, మాకేం కష్టాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు మరి ఈ వేదిక అవసరం వచ్చింది. ఈ వేదికలో మనం ముఖ్య అతిథిగా పిలుచుకున్నటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి మరి ఈ సందర్భంగా వారు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం దాదాపు సుమారుగా 6 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం దాదాపుగా అంతే పరిధిలో మన జర్నలిస్టులు కూడా అంతే పరిస్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. అయితే ఇందులో ప్రధాన మీడియా అని చెప్పుకుంటున్నాం మనం. సో ఈ ప్రధాన మీడియా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ ఇక్కడ వచ్చిందల్లా సమస్యల్లా చిన్న దిన వార మాస పత్రికలతో పాటు వెబ్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ మరి వారికే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మీడియా వారికి అనేక రకాలుగా సమస్యలు తీరుతాయి. వాళ్ళకి పెద్ద లెవెల్స్ లో ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకునే వారు ఉన్నారు.
వచ్చినా కూడా ఈరోజు బిక్కుమంటూ ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో మనం ఈనాటి ఈ సమాజంలో ఈ ఆధునిక యుగంలో ఇంత పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో మనకు ఎన్నో అవసరాలకు మించి ఖర్చులు ఉంటున్నాయి. పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇంటి అద్దెలు కట్టాలన్నా ఇలా ఓవర్గా లెక్కేస్తే దాదాపుగా ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు, అన్నగారికి కూడా తెలుసు. అయితే ప్రధానంగా మనం ఏం కోరుకుంటాం? ఉండడానికి ఒక ఇల్లు కోరుకుంటాం, ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం కోరుకుంటాం, మన పిల్లల భవిష్యత్తు కోసం విద్యను కోరుకుంటాం. మన పిల్లలు విద్య విషయంలో బాగుపడితే మనం బాగానే ముందుకు వెళ్తాం. అయితే ఈ సందర్భంలో మనం కూడా చాలా వెనకబడితే వాళ్ళని మంచిగా చదివించలేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని చదివించాలన్నా మనకు ఒక అద్దె లేని ఇల్లు కావాలి, అంటే సొంత ఇల్లు కావాలి. ఈ సొంత ఇంట్లో ఉంటే కొంత ఖర్చు తగ్గుద్ది. ఆ ఖర్చు విషయంలో పిల్లల చదువుపై మేము ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మేమందరం ఈరోజు ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళు లేరు. దాదాపుగా 99% ఇక్కడ సొంత ఇల్లు లేని వారు మాత్రమే ఇక్కడ ఈ కుటుంబాలు ఉన్నాయన్న. అయితే మేము ఒక్క ఇల్లు కోసం చిన్న స్థలం మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాం. ఈ సందర్భంలో మీరు సహృదయంతో ఆలోచించేసి మాకు ఆ స్థలం ఇప్పించడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. మా జీవితాలు మీ చేతిలో పెడుతున్నాం. మరి మీరు మా ఆశయాలకు ముందుకు తీసుకెళ్లే విధానంలో మీరు ఆ దిశగా మాకు వెనుదండగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మా పిల్లల భవిష్యత్తు కూడా మెరుగుపడాలన్నా కూడా మీ కృషి అంటే మాకు వెనకగా ఉండి నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధిని ఎలాగో కాంక్షించారు, చేస్తున్నారు, రోడ్ల విస్తరణ చేశారు, నియోజకవర్గం అడుగున అభివృద్ధి జరిగింది. ఈ సందర్భంలో పార్కులు అయితేనేమి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితేంది, ఆ చైర్మన్ గా ఉన్న సందర్భంలో ఆ ప్రక్షాళన దిశగా మీరు చేసినటువంటి సేవలు కూడా అమోఘమని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఆ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఒక సుందరీకృతంగా తీర్చిదిద్దినటువంటి మీరు మా జీవితాలను ఎలా సుందరీకృతంగా తీర్చిదిద్దాలని మేము మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు అన్ని తెలుసు, మా జీవితాలు తెలుసు, మా జీవితాలు ఎలా వెళ్తున్నాయో తెలుసు, ఎలా కష్టాలు పడుతున్నామో తెలుసు, ఏ కాలేజీలలో చదివిస్తున్నామో తెలుసు, ఎక్కడ ఉంటున్నామో తెలుసు. అన్నీ తెలిసిన మీరు మాకు ఈరోజు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ ఒక్క విషయంలో మీరు మాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మేము కూడా అదే రకంగా మిమ్మల్ని చూసుకుంటాం. ఆ రకంగా మా ఫ్యామిలీలు కూడా మీ పేరు చెప్పుకుంటాం. ఆ రకంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మాట ముచ్చటగా వినడం కోసం వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా సుధీర్ అన్న ఇవాళ మీ ఆలోచనే మాకు ముందు దారి, ఇక వేరే దారి లేదు, మాకు ఆ దారే కావాలి, ఆ దారి మీరు చూపిస్తారని తెలియజేస్తున్నాను. రహదారులు అభివృద్ధి చేసినటువంటి మీరు మాకు ఈ రోజు దారి వేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ చైర్మన్ రాజన్న గారికి, అలాగే అడ్వైజర్ అయినటువంటి పిడి రాజన్న గారి, అలాగే యదుమోహన్ గారికి, అలాగే మన కోశాధికారి కొమ్ము రాజేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఆర్గనైజింగ్ అధ్యక్షుడిగా ఉండి ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా రూపొందించినటువంటి కొమ్ము రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ఉద్యమం ఇంత కలిసికట్టుగా ఉండడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రధాన కారకుడు కడారి శ్రీనివాస్. తను ఒక రైటర్, ఒక విశ్లేషకుడు. తనకు ఎంత చెప్పినా తక్కువే. ఈ ఉద్యమానికి ఊపిరి పోసి
ఈ ఉద్యమంలో మనందరినీ ఏకీకృతం చేసి ముందుకు నడిపినటువంటి కడారి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నా తోటి మిత్రులందరూ ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరంటే ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. 3 నెలలు ఇప్పటి వరకు మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాయి, ఎన్నో అభరణాలు వేసారు, ఎన్నో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా ఎదురైనాయి. కాబట్టి నాతో పనిచేసినటువంటి జర్నలిస్టులు మరి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలా ఇంకా ఈ విషయంలో ఏమైనా చిన్న చిన్న పొరపక్షాలున్నా వాటిని పక్కన పెట్టేసి సహృదయంతో ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జేఏసీ కన్వీనర్ ఒక అతను మర్చిపోయాం, శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఇప్పుడు మన జేఏసీ సలహాదారులు అంజనేయులను మాట్లాడాల్సిందిగా. ఎంత హాయిగా ఉందంటే, ఎంత సంతోషంగా ఉందంటే, నా చరిత్ర 35 సంవత్సరాల జర్నలిజంలో ఈ రోజు మన జర్నలిస్టుల కుటుంబాలు హ్యాపీగా ఈ రోజు కుటుంబాలతో గట్టిగా అవుతున్నామంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్నగారు, శాసనసభ్యులు సుధీర్ అన్న గారు, వారు యువ కిషోరం, వారు అక్బర్ బాబు కార్పొరేటర్ నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగిన మహా వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి, వారు సహృదయులు. వారు మనకి ఈ రోజు మన జర్నలిస్టుల కుటుంబాల మధ్యలో ఆధ్వర్యంలో చేసి నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారంటే సుధీర్ అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన అంశం ఏంటంటే జర్నలిస్టులు సమస్యలు వాటి పరిష్కారం అనే అంశం మీద ఈరోజు మాటముచ్చట కార్యక్రమాన్ని మన జర్నలిస్టుల కుటుంబాల మధ్యన జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన కష్ట నష్టాలు అందరికీ తెలుసు. కొంతమంది వేరే విధంగా కూడా భావిస్తారు, వీళ్ళు జర్నలిస్టులు కదా, వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు కదా, వీళ్ళు 10 మందిలో కలుస్తారు కదా, నాయకులతో కలుస్తారు కదా, ప్రజాప్రతినిధులతో కలుస్తారు కదా, మంత్రులతో కలుస్తారు కదా అని చెప్పని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన బాధలు, మన కష్టాలు మన హృదయంలోనే ఉంటాయి, చెప్పవలసిన అవసరం లేదు. అయితే అన్న సుధీరగా మేము కోరేది ఏంటంటే, మీరు రాబోయే రోజుల్లో ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పని మా చిన్న కోరిక. మేము మణికొండ భూములు అడుగుతలేము, మన్నెకొండ భూములు అడుగుతలేము, ఇంకా వేరే మాణిక్యాలు అడుగుతలేము. మాకు కావాల్సింది భూమి పూజ. దాని కొరకు నివసించేదానికి ఒక 120 గదాలైనా మాకు పేదల దృష్టిలో, మేము జర్నలిస్టులము, ప్రజలకు తెలుసు, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు, మీ దృష్టికి మేము ఏం తీసుకొస్తున్నామంటే, మేము పేదలుగా మమ్మల్ని భావించి, మమ్మల్ని కనికరించి, మమ్మల్ని మన్నించి మా యొక్క కోరికను మీరు నెరవేరుస్తారని చెప్పని మా దేవదేవుడు చెప్పండి. రాజకుమార్ గారు మాట్లాడాలి. అందరికీ స్టేజ్ మీద ఉన్న అక్క చెల్లెలకు, నాన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా మనం ఇల్లు కోసం, ఇలా స్థలం కోసం కొట్లాడుతున్నాం అనేది దానికంటే మనతో పాటు ఉన్న మన జర్నలిస్టులు అందరి గురించి, నెక్స్ట్ బయట ఉన్న మన మిత్రులు కొంతమంది రాలేని వాళ్ళ గురించి ఆలోచించి మన సుధీరణ 2 సార్లు కలవడం జరిగింది. అదే విషయం మీద సుధీరణ కూడా సానుకూలంగా స్పందించినారు. సరే మేము ఏమైనా ప్రోగ్రాం పెట్టుకుంటున్నామన్నా అంటే మనకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి నేను ఒక విన్నపం ఏంటంటే, అందరూ మనకు చెప్పినారు, ప్లేస్ ఎక్కడ ఉన్నదో మీరు ఐడెంటిఫై చేసుకొని వచ్చి నాకు చెప్పండి, దాన్ని బట్టి మేము కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడతాను, మంత్రి గారితో మాట్లాడతాం. మీరు కాకపోతే ప్లేస్ ఎక్కడ ఉన్నదని మనం కన్ఫర్మ్ చేసే కంటే అన్న ఆఫీసర్తో మాట్లాడి తెలుసుకుంటే బాగుంటుందేమనుకుంటున్నాం. మరియు ఈ సమస్య గురించి కాకుండా మరి ఏ సమస్య ఉన్నా సరే మనం ఆల్ టుగెదర్ ఇంట్లోనే ఒక తల్లి పిల్లలాగా ఉండి సమస్య తీర్చుకొని మరి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకున్నాం వాళ్ళని. మరియు మన ఏదైతే కమిటీ ఎన్నుకున్నామో రాజన్న కానీ ప్రీతి రాజన్న, వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ వారితో డిస్కషన్ చేసి మనం అనుకోకుండా వారితో డిస్కషన్ చేసి మన సమస్య క్లియర్ అయ్యేంత వరకు నేను చేసి ఇట్లా పట్టుకున్న పిడికిలాగా ఉండాలని దీనికి సహకరిస్తున్న నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. నేను కూడా చేసేటప్పుడే అన్న అజయ్ కుమార్ అన్న మన కన్వీనర్, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు నడిచింది ఏ ఉద్యమానికైనా పాటతోనే పయనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యే గారి గురించి నేను పాడతాను. మాటిస్తే తప్పలేడు రామ సుధీరన్న మనసు గల్ల మారాసురా, సంక్షేమమే తన భాటరా
నాయకుడై పని చేస్తాడు, మా నాయకుడై నడిపిస్తాడు, పెద్దన్నై ప్రేమిస్తాడు, పెద్ద కొడుకల్లే నిలబడతాడు, మాటిస్తే తప్పలేడురా మా సుధీరన్న మనసు గల్ల మారాజురా. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుతారు, జనమే తన బలమంటూ ఎదుగుతున్న సేవకుడు, సామాజిక వర్గానికి బంధువైనోడురా, బడుగు బలహీనులకు బలవంతుడు తానెరా, సామాజిక వర్గానికి బంధువైనోడురా, బడుగు బలహీనులకు బలవంతుడు తానెరా, సేవకుడై మా సేవకుడై పని చేస్తాడు, నాయకుడై నడిపిస్తాడు, పెద్దన్నై ప్రేమిస్తాడు, పెద్ద కొడుకల్లే నిలబడతాడు, ఎల్బీ నగర్ అభివృద్ధికి నాంది పలికి నడిచినోడు, తరాల తలరాతలను మార్చేసిన ఘటికుడు, విశ్రమించని సూర్యుడు సుధీరన్నరా, నిర్విరామ కృషివరుడు మాయన్నరా, సేవకుడే పని చేస్తాడు, మా నాయకుడై నడిపిస్తాడు, పెద్దన్నై ప్రేమిస్తాడు, పెద్ద కొడుకల్లే నిలబడతాడు, పారేసెల ఏరల్లే ప్రేమ పంచుతాడురా, పొంగే సంద్రల్లా తెగువగల సేవకుడురా, ఎల్బీ నగరు ప్రగతి కాంక్ష తను వెళ్ళా తరిచి చూడు, ఎల్బీ నగరు ప్రగతి కాంక్ష తను వెళ్ళా తరిచి చూడు, కేసీఆర్ అడుగుల్లో అడుగేసిన తీరుడు, సేవకుడై మా సేవకుడై పని చేస్తాడు, మా నాయకుడై నడిపిస్తాడు, పెద్దన్నై ప్రేమిస్తాడు, పెద్ద కొడుకల్లే నిలబడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది మా జర్నలిస్ట్ జేఏసీ తరఫున మీకు అందిస్తున్న ఒక కానుక. అయితే నా పేరు కడారి శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమంలో కూడా టీవీస్ లో మాట ముచ్చిన ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి వేదికలు అందించి ఇవాళ నేనే ఒక నిరుద్యోగిగా మిగిలాను. నేను మా ఎన్నిసార్ల దగ్గర రాజకీయ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాను. అలాగే మార్పు టీవీని కూడా, మార్పు న్యూస్ పేపర్ని కూడా రన్ చేస్తూ చీఫ్ ఎడిటర్ గా సేవలు అందిస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ పనిచేస్తున్న, ఇక్కడ కూర్చున్న అన్నలు ఎవరైనా సరే ఒక పెద్ద పత్రికల్లో పనిచేసి అక్కడ యాజమాన్యం పెట్టే బాధ్యతలు తట్టుకోలేకనో, అక్కడ యాజమాన్యం ఇస్తున్న సాలరీలు సరిపోకనో, తనకంటూ ఒక సొంత ఛానల్ని, ఒక సొంత వెబ్ మాస పత్రికల్ని ఏర్పాటు చేసుకొని ఎంతో అనుభవాన్ని కలిగి ఉన్న వాళ్ళు, ఇది ముందు వరుసలో కూర్చున్న, ఈ వరుసలో కూర్చున్న వాళ్ళంతా పెద్ద పెద్ద పత్రికలలో చేసుకున్న వాళ్ళే. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని కానీ, ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ ఎన్నిసార్లు రాయాలన్నా ఆ ఆంధ్ర పత్రికలే మనల్ని చెప్పబెట్టుగా పక్కన పడేశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది నాకెందుకు బాధగా అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులంతా అనుభవం ఉన్న వాళ్ళు, వెబ్ మాస పత్రికలలో, పెద్ద పత్రికలలో పనిచేస్తున్న వాళ్ళు. అండ్ అలాగే వాళ్ళందరికీ, నాతో పాటుగా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుండేది. మా భార్య పిల్లలతోటి మేము తీసుకొచ్చాం సుధీరన్న. ఎందుకంటే ఒక పాటగాడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆగం హైదరాబాద్ లో ఎన్నో మెయిన్ ఆర్టికల్స్ కూడా రాశాను కడారి శ్రీనివాస్ పేరుతో. నిజానికి ఒక శాసనసభ్యుడు తలుచుకుంటే కానిదేది ఉండదు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి అయినా, సంక్షేమమైన, జర్నలిస్టుల బాగైనా సరే, ఏదైనా సరే మా అందరినీ మీరు ఒక గంట కనిపెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, ప్రేమిస్తారని, మాకు కావాల్సిందేదో మీకు తెలుసు, మీకు కావాల్సిందేదో మాకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ మాటలు మేము నిలబెట్టుకుంటాం. జర్నలిస్టు జేఏసీ ఎల్బీ నగర్ తరఫున మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా మేము ముందస్తులో ఉండి మాట ద్వారా, పాట ద్వారా మా వేదికను మీకు పంచుకోవాలి ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషంలో చెప్తా నేను. తర్వాత మీ అభిప్రాయాలు కూడా చెప్పిన తర్వాత అన్న కంక్లూజన్గా ఆయన వివరణ ఇస్తాడు. సుధీరన్న, మా జీవితాలు చాలా దుర్భరం అన్న. మేము చాలా 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 ఈ జర్నలిజాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. జర్నలిజం వృత్తి లేకపోతే
మేము బతకలేము. మాకు జర్నలిజం అనేది ఒక గజ్జిలాగా పట్టుకుందన్న. బయట పోయి ఏ పని చేసుకోలేము. మాకంటూ వేరే పని చేసుకోవడానికి ఇబ్బంది అన్న. ఒక దాదాపుగా 25 సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నాను. ఆ జర్నలిజం వృత్తి అనేది ఒక ఇక బానిసత్వం అన్న మాకు. అట్లాంటి జర్నలిజాన్ని మేము నమ్ముకొని బతుకుతున్నాం. వేరే దగ్గర ఎక్కడ అడ్డం మీద కూలీ చేసుకున్నా రోజుకు 2000, 1500, 2000 వస్తాయన్న. మాకు ఒక్కొక్క పూట అసలు పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మాకు జీతాలు ఉండవు. మా జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే ఒక్కోసారి ఇంటికి వెళ్తే భార్య పిల్లలు విసుక్కునే పరిస్థితులలో మేము ఉంటాం. బయటకు వస్తే బట్టలు మంచిగా వేసుకుంటాం. పోయి అధికారుల తాను కూర్చొని నిలదీస్తాం. ప్రజాప్రతినిధులను కలుస్తాం. వారితో పాటు ఉంటాం. మంత్రులను కలుస్తాం. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళని, కలెక్టర్లు, అధికారులను అందరినీ కలుస్తాం. కానీ మా ఇంట్లో మా హోమ్ మినిస్టర్లకు సమాధానం చెప్పుకోలేని దుర్భరమైన జీవితంలో ఉన్నాం. ఇంటికి వెళ్తే అందరికీ ఇళ్ల స్థలాలు వస్తున్నాయి. నీకు రావా అని అంటారు. ఇంటికి కిరాయి కట్టాలి. నెల రోజులు అయిపోతుంది. 2వ నెల వస్తుంది, 3వ నెల వస్తుంది, 4వ నెల వస్తుంది. కట్టలేదు. ఇంటి ఓనర్ కాదు చేయమని అంటారు. మళ్ళీ ఇంకో ఇల్లు పెట్టుకోవాలి, అంతే ఇల్లు. అట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మా జీవితాలు ఉన్నాయన్నా. మీరు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ మాట ముచ్చట కార్యక్రమం పెట్టాం. అందుకోసం మీరు సహృదయులు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నామన్నా. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడచ్చు. రెండో రాసిన పాట, ఆ పాట కూడా మనకు తెలుసుకుంటాం. సూర్యుడై ఎదగాలి, చంద్రుడై వెలగాలి. సూర్యుడై ఎదగాలి, చంద్రుడై వెలగాలి. చీకటి మా బతుకులలో అన్నా
ఐడి కార్డు ప్రాతిపదిక తీసుకోండి. మా అప్పీలే ఐడి కార్డు వల్ల మాకు మీరు నిజంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీకు ఉద్దేశం ఉందని మాకు అర్థమవుతుంది. కానీ కొంచెం దయదలిచైనా మమ్మల్ని కూడా చూడండి. మా భార్య పిల్లలతో కలిసి ఈరోజు అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన ఈ కార్యక్రమానికి మాటా ముచ్చట ఎంపీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ చేసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మాటా ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎంపీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అనడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాయకులకు మరి ఇక్కడ విచ్చేసిన గీతా జర్నలిస్టులకు మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది. మరి వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క పరిస్థితి, దయనీయమైన పరిస్థితి అందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. నిజంగా అందరూ ఇందులో నేను కూడా అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి జర్నలిస్టుల పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానళ్ళు మరియు ఆన్లైన్ పేపర్లు వచ్చినాయి కాబట్టి జీతాలు కూడా చాలా తక్కువ జీతాలతోటి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. మరి సమాజంలో ఉన్న రుగ్మతలని, సమాజంలో ఉన్న అసమానతల్ని, అన్యాయాల్ని, తప్పుడు పనులని అన్నింటినీ కూడా ఈ ప్రపంచానికి చూపెట్టి వాటిని రూపుమాపే దిశగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో వాటిని రూపుమాపుతుంది. కానీ మీ బతుకులు మాత్రం మార్పలేదు, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటుంది. అయితే ఇందులో చాలామంది కూడా చాలా రోజుల నుంచి నాకు రావడం, ఏదో వినవించి కూడా నాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో దాదాపు ఒక 3 నెలల నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. 3 నెలల నుంచి పనిచేస్తే అతి కష్టం మీద కొంత స్థలం మాత్రం దొరికింది. అయితే ఈ జర్నలిస్టులలో దాంట్లో చాలా రకాలుగా ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ పేపర్ల నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి, మెయిన్ మీడియా స్టేట్, మెయిన్ పేపర్లు, మరి ఎలక్ట్రానిక్ ఛానళ్ళు, దాని తర్వాత ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అందరూ మాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి అందరికీ ఇప్పిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఆ చేస్తున్న ప్రక్రియలో ఎంతమంది సఫలమైతమని చెప్పి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ ఎల్బీ నగర్లో కొన్ని రకాల స్థలాల కొరత వల్ల, లేకపోతే స్థలాలు ఆల్రెడీ కొన్ని వాటికి అసైన్ చేసి ఇద్దామని ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైతే మనము మన ఎల్బీ నగర్లో లేకుంటే కనీసం పక్క శాసనసభ్యులు అయితే, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలు, ఎల్బీ నగర్ ఏమో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గం. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇప్పించలేకపోయినారు. అయినా కానీ మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మనం ప్రయత్నం చేస్తే తప్పేముంది? ప్రయత్నం చేస్తే ఏదో విధమైనటువంటి కార్యాచరణ సక్సెస్ఫుల్గా అయితే నమ్మకంతో ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం వల్ల మన పక్క నియోజకవర్గమైన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి గారు, మరి ఇంకో పక్క నియోజకవర్గమైన మరి కిషన్ రెడ్డి గారు, మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారిని ఇద్దరు కూడా పోయి రిక్వెస్ట్ చేసుకున్నాము, అడిగినాము 4-5 సార్లు. ఈ 4-5 సార్లు అడిగిన ప్రాసెస్లో కొంతమందికి ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. ఒక చిన్న సైట్ని చూపెట్టడం జరిగింది. మరి ఆ చిన్న సైట్ తోటే కష్టాలు తీరే పరిస్థితి లేవు. మనకి ఇంకా కొంచెం సైట్ పెద్దగైతే దాదాపు అంతో ఇంతో ఒక 50 నుంచి 70% వరకు మనము అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక 20-30% ఉంటే మళ్ళీ వచ్చే రోజులు ఎప్పుడు చూసుకునేదామని చెప్పి అనుకుందామన్నా కానీ ఇప్పుడు 50 నుంచి 70% కూడా అడ్జస్ట్మెంట్ కాదు, ఒక 20-20% అడ్జస్ట్మెంట్ అవుతుందన్న పరిస్థితి కాడికి ఇవాళ వస్తుంటుంటే దాని మీద తీవ్రమైన ఒత్తిడి పెడతా ఉన్నాము. ఇచ్చిందేదో ఇచ్చింది, ఇంకా 2 ఎకరాలు ఇది దాదాపు 70-75% దాకా మేము అందరికీ ఇవ్వగలుగుతాం, సాటిస్ఫై చేయగలుగుతాం, అందరి కుటుంబాలని కూడా సంతోషపెట్టగలుగుతామని కూడా చెప్పడం జరిగింది. సో మన నియోజకవర్గం అయితేనేమో ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. వేరే వాళ్ళ నియోజకవర్గం పోయే ఆ శాసనసభ్యుల మీద వాళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడినందువల్ల వాళ్ళ మీద గట్టిగా ఫోర్స్ చేయలేక, గట్టిగా ఫోర్స్ చేస్తే వాళ్ళు ఏమైనా హట్ అయిపోయి ఇంకా వినకుండిపోతే మనకేమైనా నష్టమవుతుందేమో అన్న ఆ సందిగ్ధలో మనము ప్రయాణం చేస్తాము. కానీ మీ బాధలన్నీ కూడా
చూస్తూ ఉన్నాం కాబట్టి నాకు కూడా అంతో ఇంతో తెలుసు. మీ కష్ట సుఖాలు మీ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. పిల్లలు పెద్దగా అయిపోతూ ఉంటారు. పిల్లల్ని చదివించాలంటే ఇవాళ రేపు ఫీజులు ₹1,00,000 ఉంటాయి. ఎక్కడ ఇల్లు కిరాయి ఇస్తున్నామన్నా ఇంటి కిరాయిలు వేల రూపాయలు అవుతాయి. మరి అన్నింటినీ కూడా మీరు మీ ఇంటికి న్యాయం చేయాలంటే అనేక రకాల కష్ట సుఖాలతోటి మానసిక ఒత్తిడితోటి సతమతం అయిపోతుంటారనే సంగతి కూడా నాకు తెలుసు. మరి తప్పనిసరిగా నా ప్రయత్నం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరితో మనం చేసుకుంటాను. మరి ఈరోజు గౌరవ మంత్రి మరియు సబితారెడ్డి గారు కూడా రమ్మన్నాం. మరి వారిని కూడా మన అనివార్య కారణాల వల్ల మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయినట్టు వారు ఉంటే ఏంటంటే మనకు కొంచెం ధైర్యము ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆవిడ మంత్రి గారు జిల్లా మంత్రి వర్యులు కాబట్టి జిల్లా మంత్రి వర్యులు నిజం కూడా గట్టిగా అనుకుంటే తప్పనిసరిగా మనకు దొరుకుతాయి. మరి ఆమె కూడా మన పట్ల చాలా పాజిటివ్గా ఉంది. ఏ రోజు పోయినా కానీ మరి నా దగ్గర లేకున్నా కానీ ఏదో ఒకటి చేస్తా, ఖచ్చితంగా మాట్లాడతా, ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆమె ప్రయత్నం వల్లనే ఇప్పుడు మనకు ఒక ఒక గుంట దొరికింది. మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా పెద్ద మనసుతోటి ఇలా అంగీకరించిన వల్ల ఆ ఎకరం గుంట దొరికింది. కాబట్టి ఆ ఇద్దరు సబితారెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి అనుకొని మనకు న్యాయం చేస్తామని చెప్పి గట్టి నమ్మకము నాకు ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఒక నిరంతర ప్రాసెస్గా ఒకరోజు ఇక మన అందరం కూడా కుటుంబాలతో కలిసినాం. రేపటి నుంచి ఒక నిరంతర ప్రాసెస్గా పెట్టుకుంటే ఒక 10 నుంచి 15 రోజులలో కూడా రోజు పెట్టుకుంటే తొందరగా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. మరి జర్నలిస్ట్ వ్యక్తి కూడా నిజంగా సోదరుడు చెప్పినట్టు ఒక గజ్జి లాంటిది. ఆ జర్నలిస్ట్ వ్యక్తిలో ఒక గజ్జి లాంటిది. అది అలవాటు అన్నాక వేరే పని ఏం చేయలేదు. ఎందుకంటే నిరంతరం ఒక చక్కటి వార్తలు, చక్కటి సందేశాలు, మరి ఈ ప్రజానీకానికి ఉపయోగపడే అన్ని కూడా ప్రజలకు తీసుకుపోతారు. కాబట్టి ఆ అలవాటు పడ్డాక వేరే పనులు చేయాలని కూడా చాలా కష్టమైంది. ఇది చాలా రకమైన మంచి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మార్పు అని చెప్పేసి శ్రీనివాస్ గారు పెట్టిండు, దిశ అని చెప్పి ఇంకో శ్రీనివాస్ గారు పెట్టిండు, పిడికి అని చెప్పి మరి రాజు పెట్టిండు, దిశ అని చెప్పేసి రాజు పెట్టిండు, పిడికిలు అని చెప్పి రాజు పెట్టిండు. ఇవన్నీ కూడా దేనికి సంకేతాలంటే పిడికిలు బిగించండి అని, మార్పు తీసుకురండి, ఈ ప్రజానికానికి ఒక దిశ చూపెట్టండి అనే ప్రతి దాంట్లో అంతర్లీనంగా ఒక చక్కటి అర్థం ఉన్నది. ఈ ప్రజల్ని మేల్కొల్పాలి, ఈ ప్రజలను ఒక దిశలో తీసుకుపోవాలని ఒక అర్థం అయితే, పిడికిలు బిగించండి మీ హక్కుల కోసం పోరాడండి అని చెప్పేసి ఒక అర్థము. అలాగే ఈ ప్రజలతో మార్పు తీసుకురావాలి అనేది ఒక అర్థం. ఇంకా రకరకాల పత్రికల పేర్లు పెట్టుకొని మీరు ఒక రకంగా ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పి, ప్రజలను సంఘటితపరచాలని చెప్పి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నందుకు మీ సేవలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరు అనుకున్నట్టు రాజకీయం కూడా ఒక గజే. రాజకీయం కూడా మీకు మాత్రం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మరియు పత్రికా విలేకరులకు మరి దగ్గరికి పోలికలు ఉన్నాయి. ఇది కూడా గజే. ఎందుకంటే పొద్దున ఉదయం 4:30 నుంచి లేస్తే రాత్రి పడుకునే వరకు నాన్ స్టాప్గా 1 గంట కూడా లేకపోతే ఒక అరగంట కూడా మనం రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదు. కార్యక్రమాలు అంటే కార్యక్రమాలు లైన్గా ఉంటాయి. ఒక్కసారి ఎన్ని తిరిగి చూసుకొని మరి ఇంత పొద్దున 4:30 నుంచి లేచి రాత్రి 9:00, 10 గంటల దాకా నాన్ స్టాప్గా 16 నుంచి 17 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందా అని ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త నాయకులు వచ్చి ఏం పని చేయకుండా సరే కొద్దిగా సోషల్ మీడియాలో టక్కున ఒక వీడియో పెట్టేస్తున్నమాట. ఇన్ని రోజులు పనిచేసి ఒక ఎత్తు, సోషల్ మీడియాలో పెట్టేసి ఒక వీడియో పెట్టేస్తే ఒక ఎత్తు. అంటే ఈ విధంగా ఉన్నది వారిపోతుంది రాజకీయము. రాజకీయంలో మనం ఇన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం ఏముంది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గంటలు పనిచేస్తే నిజంగా భగవంతుడు కూడా అవసరం మాకు అనిపిస్తుంది. మా పట్ల భగవంతుడు కొంచెం కనికరిస్తుంది. మా ఆరోగ్యం బాగానే పెట్టిండు. ఎందుకంటే లేకపోతే నా ప్లేస్లో ఉంటే ఇప్పటి వరకు దాదాపు అడ్డం పడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి నేను నాన్ స్టాప్గా పనిచేస్తూ ఉంటాను. మధ్యాహ్నం కూడా నాకు నిద్రపోయే అలవాటు నాకు లేదు. ఉదయం 4:30కు లేచి అలవాటు నాకు. 4:30కు లేచినాక నేను వాకింగ్ పోయి వచ్చేవరకే ఇంట్లోకెళ్ళి వాకింగ్ 5 నిమిషాలు తక్కువ 5 గంటలకు వాకింగ్ బయలుదేరుతా. వాకింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేవరకే 6:10 నిమిషాలకి అవుతుంది.
గంట సేపు వాకింగ్ చేసి కొంచెం అటెండ్ చేసి మళ్ళీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి కొంచెం స్ట్రెచింగ్ కిచ్చింగ్ చేసాక 6 గంటల 10 నిమిషాలు అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ షేవింగ్ బ్రషింగ్ చేసుకొని 7 గంటల వరకు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ఆ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చే వరకు ఈ ఫోన్ కిందనే ఉంటుంది. ఇట్లా మాట్లాడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మాట్లాడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ చేసి 7:30 కల్లా ఆఫీస్లో ఉంటే మరి అక్కడి నుంచి మొదలైతే మళ్ళీ రాత్రి పడుకునే వరకు జనాలతో మాట్లాడుతూనే ఉంటా, లేకపోతే డిపార్ట్మెంట్లతో మాట్లాడుతూనే ఉంటా. ఈ రెండు లేకపోతే ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. ఏ ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉన్నాం. మరి మీ పత్రికా విలేకరులు కూడా ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా సెలవు ఉండదో మాకు కూడా సెలవు ఉండదు. మీకు సెలవు ఉన్న రోజు మాకు పరిభారం ఎక్కువ, ప్రజలకు సెలవు ఉన్న రోజు మాకు పరిభారం ఎక్కువ. ఆదివారం వచ్చిందంటే ప్రజలందరూ కూడా రిలాక్స్గా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు అనుకుంటుంటారు. కానీ ఆదివారం వచ్చిందంటే ఈ రోజు నేను పనిచేసే దానికన్నా రెట్టింపు పని చేయాలి. ఎందుకంటే ప్రజలకందరూ కూడా సెలవు ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకొని నా దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ రోజు వచ్చే విజిటర్స్ రోజు 300-400 మంది వస్తే ఆ రోజు దాదాపు 600-700 మంది వస్తారు. మరి కార్యక్రమాలు కూడా కాలనీ సంక్షేమ సంఘాలు మాకు ఆదివారమే కుదురుతారు సార్, మీరు ఆదివారమే రావాలని చెప్పేసి అడుగుతుంటారు. కాబట్టి డబల్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ రోజు కూడా ఖాళీగా ఉండవు. మీకన్నా పేపర్ దసరా వస్తే సెలవు ఉంటుంది, ఒక రోజు దొరుకుతుంది సెలవు. అలాగే సంక్రాంతి వస్తే సెలవు ఉంటుంది, ఒక రోజు దొరుకుతుంది. అంటే 2 రోజులు మీకు దొరుకుతుంది అవ్వడం, మాకు అది కూడా దొరకదు. ఎందుకంటే దసరా వస్తే దసరా పండుగ రోజు కూడా మేము ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, దసరా పండుగ వచ్చిందంటే సాయంత్రం దాదాపు 4-5 చోట్ల దసరా పండుగ ఉత్సవాలు పెద్ద ఘనంగా జరుగుతుంటాయి. కొంతమంది సదరం పెడతాం, సదరం చెప్పి కుంగపోతుతో పూజ చేసుకుంటా పెద్ద కార్యక్రమాలు పెడతారు. పాప అందరూ పిలుస్తుంటారు. పోకుండానేమో అరే రాలేదు మా ఎమ్మెల్యే గారు అంటారు. పోతేనేమో ఆ పండుగ రోజు కూడా మన ఫ్యామిలీతో ఉండే అవకాశం దొరకదు. బోనాల పండుగ వచ్చిందనుకోండి, బోనాల పండుగ ఉదయం 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా నాన్ స్టాప్ అటెండ్ చేస్తే కూడా కొన్ని పండుగలు కొన్ని పూజలకు ఇంకా పోలేము. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే అయ్యా మీరు బోనాల పండుగ రమ్మంటున్నారు, చాలా ఉన్నాయి, నేను 8 గంటలకే స్టార్ట్ చేస్తా, వచ్చి కనిపించిపోతా, మీకు కొబ్బరికాయ కొట్టిపోతా అని చెప్పేసి అంటే నాకు ఒప్పుకోరు. మీరు 10:30కు రావాలి, 11 గంటలకు రావాలని చెప్తుంటారు. అయినా కానీ మేము 8 గంటల నుంచి షెడ్యూల్ రాసుకొని తిరిగి 12-1 గంటలకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పెట్టిన భోజనం తిరిగి మళ్ళీ ఆడికెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ 3-4 గంటల దాకా తిరుగుకుంటా సాయంత్రం ఇంటికి వచ్చి ముఖం కలుపుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యే లోపల మళ్ళా ఘటాల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఘటాల ఊరేగింపు పోయి అటెండ్ చేసి వచ్చేవరకే రాత్రి 9-10 అయిపోతుంది. మరి వినాయక చవితి వచ్చిందంటే వీళ్ళందరూ సెలవు ఉండదేమో. మాకు రోజు వినాయక చవితిని దాదాపు ఒక 10-15 విగ్రహాలు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల దాకా అటెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇవంతా ఎందుకు చెప్తుందంటే ఇదంతా కూడా ఒక గజ్జి, ఒక ఇంట్రెస్ట్, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల పాపం మమ్మల్ని ప్రేమతో అభిమానంతో పిలుస్తుంటారు కాబట్టి మాకు కష్టమైనా సరే అవి పోవాలి అన్న ఒక ఆలోచనతోటి ఇవన్నీ కూడా మమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం. అదే స్ఫూర్తితోటి ముందుకు పోతూ ఉంటాము. అనేక రకాల మనకు ఇబ్బందులు ఎదురైనా ముందుకు పోతూనే ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటాము. మరి ఈరోజు మంత్రి గారి సమక్షంలో కూడా ఉంటే బాగుంటుండే. ఎందుకంటే మనకు చక్కటి అవకాశం ఉండే, వారు కూడా ఉంటే వారు మనకిచ్చే నైతిక బలం, మనకిచ్చే సపోర్టు ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమె మంత్రి గారి వెల్ విషయర్స్ అందరం కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నాకు గట్టి నమ్మకం కూడా ఉంది. మరి తప్ప ఇప్పుడు ఆవిడ వేరే కార్యక్రమంలో బిజీ అయిపోయింది కాబట్టి మళ్ళీ 2-3 రోజులు మనం అందరం కలిసి ఆమె కలిసి లేకపోతే ఇక్కడ ఒక టీకో చాయ్కో బిస్కెట్కో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన పెద్దల్ని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి మరి ఆవిడతో మాట్లాడి మరి ఆవిడ గైడెన్స్ తీసుకొని ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ తప్పనిసరిగా మీరు చెప్పిన ఇబ్బందులు కానివ్వండి, మీరు చెప్పిన బాధలు కానివ్వండి, మీరు పడుతున్న కష్టాలు కానివ్వండి, కళ్ళకు కట్టినట్టు కూడా అందరు చెప్పిండ్రు.
మీరు చెప్పినవన్నీ కూడా ఇందులో ఏది కూడా పొరపాటు కాదు, అన్ని అక్షర సత్యాలను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మీరు చెప్పినవన్నీ కూడా నిజం కూడా ఒక సామాన్య మానవుడి ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఒక రిపోర్టరు, ఎన్ని రకాల జర్నలిస్టు ఒక రిపోర్టరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న సంగతి నిజంగా నాకు కూడా తెలుసు. కాబట్టి ఈ ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జర్నలిస్టుల విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. అధికారికంగా కొన్ని ప్లేసెస్లో ప్రకటించిండ్రు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అధికారికంగా ప్రకటించిండ్రు, అందరు జర్నలిస్టులకు ప్లేస్ ఇచ్చిండ్రు. అలాగే అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ప్రకటించిండ్రు, ప్లేస్ ఇచ్చేసిండ్రు. కొంతమంది మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు జిల్లాలో అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఇవ్వలేకపోయిన వాళ్ళు కూడా ఇష్టంకు సంసిద్ధులు అవుతున్నారు. అలాగే జిహెచ్ఎంసీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా మొన్న ఈ మధ్యన మేము మాట్లాడుకున్నాము. ఎందుకంటే మరి జర్నలిస్టులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. పాపం వాళ్ళు మన వద్దకు వచ్చి అడుగుతున్నప్పుడు మనం ఏదైనా ఒక సహాయం చేయాలి వాళ్ళకు. మరి చేయాలంటేనేమో హైదరాబాద్ నగరంలో స్థలాలు లేవు, మనం జిల్లా ఎమ్మెల్యేల మీద ఆధారపడవలసి వస్తుంది. మనం అందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి ఒకసారి తీసుకుపోదాము ఈ యొక్క సమస్యని. తద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైనా సూచన చేస్తే మనకు వెంటనే సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. తొందరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను కూడా వారి దృష్టికి తీసుకుపోతాం. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పటి వారు ఒకవేళ పాజిటివ్గా స్పందిస్తే మనకు ఒకటే ఒక సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇదేందో చూడదని చెప్పేసి ఆ సంబంధిత కలెక్టర్కి ఒక ఆదేశాలు ఇచ్చినటువంటి ఇక మనం ఎవరిని కూడా అడగాల్సిన అవసరం ఉండదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. తద్వారా అందరికీ న్యాయం అవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. కాబట్టి సోదరులారా, నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి. ఏ విధంగా అయితే మీరు ఈరోజు సమాజంలో ఉన్న రుగ్మతల్ని పోరాడాలి, వారు రూపుమాపాలని చెప్పి పోరాడుతున్నారో అదే స్ఫూర్తితోటి కొనసాగండి. మీకు నేను అండగా ఉంటాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఒకసారి సమావేశం అయినాము. అయినాక దీన్ని గట్టి పట్టుబట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మొన్న జర్నలిస్ట్ మిత్రులు ఏదైతే వచ్చిందో దగ్గరకు వచ్చిందో వాళ్ళు దాదాపు 3 నెలల కాలం రోజు గట్టిగా పట్టుబట్టిండ్రు. ఏ రోజు కూడా నన్ను వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకపోవడం వల్ల ఇవాళ వాళ్ళ ఫలితం వచ్చింది. తద్వారా వాళ్ళు కొంచెం ఎంతో అకామిడేట్ అవుతున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అకామిడేట్ కావాలంటే ఇది గట్టిగా పట్టుకొడితే మిగతా వాళ్ళు కూడా అకామిడేట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి ఇక్కడ ఉన్న సోదరి మళ్ళకందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు నిర్భయంగా ఉండండి. నేను ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తాము. మరి మంత్రి గారిని, మరి మన శాసనసభ్యుడు మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా వారి మీద కూర్చొని వారిని ఏదో విధంగా ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మన కోసం మాట్లాడాడు. ఖచ్చితంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా మన సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పిండు. మనకు తోడు నీడగా అండగా ఉంటా అని చెప్పిన మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నకు మన జేఏసీ తరఫున ఈ మాట ముచ్చట కార్యక్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఓటాన్ని చెప్పాల్సిందిగా కలవాల్సినాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మనందరి ఇబ్బందుల్ని గమనించి వారు మంచి ఉద్దేశంతో మనకేదో చేయాలని ఇంత బాగా మనకి రెస్పాండ్ అయిన శ్రీ సుధీర్ రెడ్డి గారికి ఒక్కసారి మనందరం లేచి చెప్పడంతో వారికి అభినందిద్దాం. వారు మనల్ని ఇంకోటి మన వెంటనే మీరు నన్ను ఫాలో చేసి మీరు దీన్ని సాధించుకోవడానికి మరీ చెప్తున్నారు. అంత గొప్ప మనసుకి మనం నిల్చుని నన్ను చెప్పడంతో ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా మనసున్న నేతగా మీరు గుర్తుండిపోతారు. ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్తూ మమ్మల్ని మా అభ్యర్థులను మన్నించి మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఒక వేదిక నుంచి మా అందరికీ లంచ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా జర్నలిస్ట్ చేసి కృతజ్ఞతలు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు రాబోయే రోజుల్లో కూడా మీతో మేము కలిసి ఉన్నామని తెలియజేస్తూ ఇప్పుడు మీకోసం మేము తయారు చేసిన ఒక మెమోంటో ప్రధానోత్సవం చేయాల్సిందిగా జేఏసీ సభ్యులను కోరుతున్నాను.